25వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారు 430 సంవత్సరాల ఐగుప్తు యొక్క దాస్యంలో బానిసలుగా ఉన్నప్పుడు పితృడైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేసి ఆ వాగ్దాన కాల సమయము సమీపించినప్పుడు తన సేవకుడైనటువంటి మోషేని, వానికి సహకారిగా అహరోనును ఐగుప్తులో ఫరో యొద్దకు పంపించి 10 రకాలైన తెగుళ్ళతో వారిని ఐగుప్తీయులకు భయము పుట్టించి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి మోషే ద్వారా విమోచించబడిన ప్రజలైన వారు అరణ్యములో ఉన్నప్పుడు వారి మధ్య నివసించడానికి దేవుడు ఒక నివాస స్థలాన్ని నిర్మించమని కోరాడు. ఇది మన జీవితంలో దేనికి పోలికగా ఉన్నదంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడినటువంటి తన సంఘమును, తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి తన స్వాచ్యమును నిర్ణయకాల సమయంలో నిత్య నివాస స్థానమునకు అనగా వాగ్దాన భూమికి, నూతన యెరూషలేమునకు తీసుకుని పోయే ఆ నిర్ణయకాల సమయం వచ్చేంత వరకు సంఘముగా దేవుడు స్వరక్తమిచ్చి కొన్న తన సొత్తైన ప్రజలైన వారి మధ్య దేవుడు నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క నివాసము మొదట నా హృదయం. ఆ దేవుని యొక్క నివాసము రెండవదిగా దేవుడు నీకు నాకు ఇచ్చిన కుటుంబం. ఆ దేవుని యొక్క నివాసము స్థానికంగా ఉన్న సంఘము, సార్వత్రిక సంఘములో భాగమయ్యున్న సంఘం. ఈ నమూనా మేరకు ఆ దినాన మోషేకి దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమనినాడు. ఈ ప్రత్యక్షపు గుడారం ప్రాముఖ్యముగా 3 భాగాలుగా ఉన్నది. మొదటి భాగము ఆవరణం. ఆవరణములో బలిపీఠం ఉంటుంది, ఆవరణములో గంగాళం ఉంటుంది. రెండవ భాగము పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో ద్వీపస్తంభం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెలు ఉంటాయి. పరిశుద్ధ స్థలములో ధూప వేదిక ఉంటుంది. మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో అడ్డతెరలు ఉంటాయి. ఆ తర్వాత మందసం ఉంటుంది. మందసంలో మరలా 3 ఉంటాయి. అహరోను చిగురించిన చేతి కర్ర, మన్నాగల బంగారు పాత్ర, అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఉంటుంది. ఈ మందసము పైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు, ఆ మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠము పైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. చూడండి అన్నమాట. 22వ వచనం, నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారి విషయంలో సమస్తమును తేటగా తెలియజేసేవాడిగా ఉన్నాడు. మనం భోజనం చేసే విధానం ఒకలా ఉంటుంది, కానీ దేవుడు భోజనం చేయమన్న విధానం మరొకలా ఉంటుంది. చూడండి, దేవుడు ప్రతిదానికి ఒక విధి విధానాన్ని ఇస్తూ వచ్చినాడు. చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనం తినవలసిన విధానం ఎలా ఉందో అక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది. తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా
ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వానికి భోజనము పరిమితిని బట్టి వారికి లెక్కింపవలెను. దేవుడు భుజించే విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఆరాధించే విధానం కూడా ఉంది. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఆ స్తుతి విధమేమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. స్తుతించే విధానం ఉంది. ఇందాక భుజించే విధానంలో ఇంకో వచనం కూడా మనం చూడొచ్చు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. ఎలా తినాలంటండి? మనం తినే విధానం ఎలా ఉంటుంది? మమ్మీ డాడీ ఏమంటారంటే, లేక ఇంట్లో పెద్దవారు ఏమంటారంటే, అరే ప్యాంటు బెల్ట్ లూజ్ చేసుకోరా అంటారు కదండి. కాళ్ళ చెప్పులప్పు తీసుకోండి అంటారు, కాళ్ళు చేతులు కడుక్కోండి అంటారు, చేతిలో ఏమి లేకుండా చూడండి అంటారు. కానీ ఇక్కడ చూడండి, మీరు తినవలసిన విధానం ఏమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచూ దానిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఇది తినవలసిన విధానం, దేవుడు పితరులైన ఇశ్రాయేలులకు నియమించిన విధానం. అలాగే స్తుతించే విధానం కూడా చెప్పినాడు, అలాగే బోధించే విధానం కూడా చెప్పినాడు. ఎలా బోధించాలంట? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2-4 కలిసి ఉన్నాయి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చిన బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. కనుక బోధించే విధానం ఉంది. బోధించే బోధకుల కొరకు మనం ఏం చేయాలి అంటే అలాగే ప్రార్థించే విధానం కూడా ఉంది బైబిల్లో. ఎలా ప్రార్థన చేయాలా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. ఇది ప్రార్థించవలసిన విధానం. అలాగే నడవలసిన విధానం కూడా ఉంది. దేవుని వాక్యంలో మన ఆత్మీయ జీవితానికి ప్రతిదానికి ఒక విధానం, ఒక విధిని, ఆరాధించే విధానం, బోధించే విధానం, ప్రార్థించే విధానం. 1 కొరింథీ 11:1 పౌలు గారు చెప్తారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి అది నడవలసిన విధానం. అలాగే స్తుతించవలసిన విధానం. తిరిగి అలాగే దేవుని మందిరపు నిర్మాణపు విధానం. దేవుడు మనలో నివసించడానికి
వీలగు విధానం. ఎవరిలో పడితే వారిలో దేవుడు నివసించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో పడితే వారిలో ఉండలేరు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి పరిశుద్ధమైన స్థలం కావాలా. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆ దేవుని ఆలయము నీవే. ఆ దేవుని ఆలయముగా మనలో దేవుడు నివసించాలి అంటే అది పరిశుద్ధముగా ఉండాలి. అదే నిర్గమ 25:8 నేను మీలో నివసించున్నట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ పరిశుద్ధ స్థలం యొక్క విధి విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే దానిని ఏమన్నారు అంటే ప్రత్యక్షపు గుడారం. ఇది ప్రత్యక్షపు గుడారం. అంతకుముందు 2 వారాల క్రితము ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా ఏమిటో మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత వారము ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తు వారికి పోలిక ఎలాగున్నదో చూస్తూ వచ్చాం. ఆ తర్వాత నిన్నటి వారము ప్రత్యక్షపు గుడారము ద్వారము ఏమయ్యున్నదో చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము లోపలికి మనం ప్రవేశించినప్పుడు మొదట మనకేం కనిపిస్తుందయ్యా అంటే బలిపీఠము. ఇది బలిపీఠం కనిపిస్తుంది. ఈ బలిపీఠం మీద అగ్ని ఏముండాలయ్యా అంటే నిత్యము మండుచూ ఉండవలను. చూడండి అన్నమాట. లేవియాకాండము 6వ అధ్యాయం 12వ వచనం. లేవియాకాండము 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతిరోజు యాజకుడు అంటే ఈ బలిపీఠానికి సమీపముగా యాజకులు ఇక్కడ ఉంటారు. నలుదిక్కుల బలిపీఠానికి సమీపంగా యాజకులు లేవి గోత్రికులు ఉంటారు. చుట్టుప్రక్కల 12 గోత్రాల వారు ఉంటారు. ఈ యాజకులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసి బలిపీఠం మీద కట్టెలు వేసి, ఇవ్వండి ఇక్కడ కట్టెలు ఉన్నాయి చూడండి, ఈ కట్టెలు వేసి నిప్పు వేసి దాని మీద క్రొవ్వును దాని మీద వేసి నిత్యము అగ్ని మండుచుండేటట్లు చూడాలి. అదేం కాకూడదయ్యా అంటే ఆరిపోకూడదు. ఈ బలిపీఠము ఎవరికి పోలికగా ఉన్నదయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా నిత్యము మానక నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7:25. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. చూడండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు నిరంతరము తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ధూపము ఆరిపోదు. ఆయన నిరంతరం ఎంతవరకు అయ్యా అంటే మనము సంపూర్ణముగా రక్షణ పొందేంత వరకు. అలాగా నిత్యత్వంలో మనము మన బలిపీఠం అయి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేరుకునేంత వరకు, రహస్యరాకడలో మధ్యాకాశమునందు ప్రభు అయిన వారిని యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనేంత వరకు ఆత్మ సంబంధమైన మందిరముగా హృదయం అనే ఆ దేవాలయములో మనము నిత్యము ఏమై ఉండాలయ్యా అంటే మండుచూ ఉండాలా. మండుచుంటే అగ్గిపొల గీసుకొని మంటేసుకోమని కాదు, పొరపాటున అట్లా చేసేవారు ఎవరైనా, అది కాదు, అలాగ మండుచూ ఉండాలి. చూడండి, అలాగున్న భక్తులు ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త, ఆయన ఎవరైనా అంటే బాప్తిస్మిచ్చు యోహాను. లూకాసు వార్తలోన మన్నించండి, యోహాను సువార్తలో అన్నమాట మనం స్పష్టంగా చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితీరి.
అతడు మండుచున్న ఏమై ఉన్నాడండి? ప్రకాశించు దీపమై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఈ బలిపీఠం వరకే ఇలాంటి పిక్చర్ ఒకటి హైలైట్ చేసి తీసుకుని వస్తాం. ఈ ప్రస్తుతం ఈ బలిపీఠమును గురించిన, బలిపీఠము అనుభవం కలిగిన భక్తులను గురించి, ఈ బలిపీఠము ఏ పేరుతో పిలువబడినది అనే దానిని గురించి, అవి ఒక 7 పేర్లతో పిలువబడినాయి. బలిపీఠం కట్టినది మొదటి 5 లేక 5 బలిపీఠాలు జ్ఞాపకం చేసుకుంటాం. రేపు వారము ఈ బలిపీఠము యేసుక్రీస్తు వారి యొక్క పోలిక ఎలాగున్నదో చూస్తాము. ఇది నేను ఒక్క విషయం చూస్తానండి. నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి 5 వచనాలు బలిపీఠమును గూర్చిన వివరణ. నిర్గమాకాండము 27వ అధ్యాయం చదువు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. అంటే ఇది ఎలా ఉండాలయ్యా అంటే ఇటు 5 మూరలు, ఇటు 5 మూరలు. ఎటు చూసినా కానీ చచ్చౌకంగా, అంటే స్క్వేర్, చదరంగా 4 వైపులా 5 మూరలు. 5 మూరలు అంటే ఎంత సుమారుగా 7.5 అడుగులు. 7.5 అడుగులు. ఇటు 7.5 అడుగు, ఇటు 7.5 అడుగు, ఇటు 7.5 అడుగు, ఇటు 7.5 అడుగు ఉండాలి. ఎత్తు వచ్చేసరికి 3 మూరలు. 3 మూరలు అంటే 4.5 అడుగులు. 3 మూరలు అంటే ఇదేలేండి, 4.5 అడుగులు ఎత్తు ఉండాలి. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న 7 ఉపకరణాలలో అతి పెద్ద ఉపకరణం ఏమిటయ్యా అంటే ఈ బలిపీఠమే. ఇంక మిగిలిన చిన్నగా ఉంటాయి. 5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పుతో, 3 మూరలు ఎత్తుతో ఈ బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం దేనితో చేయాలయ్యా అంటే తుమ్మకర్రతో చెయ్యాలి. ఈ తుమ్మకర్ర మామూలుగా మన దగ్గర కనపడే తుమ్మకర్ర కాదు. మన దగ్గర కనపడే తుమ్మకర్ర నల్లగా ఉంటుంది. కానీ ఏ తుమ్మకర్రతో చేయాలయ్యా అంటే అరణ్యములో తుమ్మ చెట్లు వస్తాయి. ఆ తుమ్మకర్రతో చేయాలి. ఆ అరణ్యంలో వచ్చే తుమ్మకర్ర ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. అది యేసుక్రీస్తు వారికి పోలిక. అరణ్యములో తుమ్మ చెట్లు అంత త్వరగా పుట్టవు, అరుదుగా పుడుతుంది. ఇది ఎవరికి పోలిక అయ్యా అంటే యేసుప్రభు వారికి పోలిక. ఉదాహరణకి ఇప్పుడు ఆ పోలికలు ఏం చెప్పం కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె. ఎండిన భూమి ఏమిటయ్యా అంటే అరణ్యం, ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో యేసుప్రభు వారు ఎలా ఉన్నారయ్యా అంటే లేత మొక్క. ఆయన పరిశుద్ధుడు, తెల్లని వాడు, పరిశుద్ధుడు. ఆ తుమ్మకర్రతో తీసుకొచ్చి దీనిని తయారు చేసి దీని చుట్టూ ఏం చేయాలంట? ఇత్తడి రేకును పొదిగింపవలెను. ఎందుకు ఇత్తడి రేకును పొదిగించాలంటే దీని మీద ఎప్పుడూ నిప్పులు మంట రగులుతూ ఉండాలి, అగ్ని రగులుతూ ఉండాలి. ఈ అగ్నికి తుమ్మకర్ర కాలిపోకుండా ఉండాలి అంటే ఇత్తడి లోపట బయట ఇత్తడి పొదిగించాల. ఈ ఇత్తడి కూడా ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అవి రేపు వారం చూసుకొనక మునుపు బైబిల్లో ఈ బలిపీఠమునకు ఇవ్వబడిన పేర్లు 7 ఉన్నాయి. వాటిని మనము చూస్తాం రండి. 29వ అధ్యాయం నిర్గమాకాండము 29వ అధ్యాయము 38వ వచనం. మొదటి పేరు ఏమిటయ్యా అంటే నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. ఈ లెక్కన మనల్ని భక్తి చేయమన్నారనుకో, మనం చేయగలుగుతామా? యోబన్న ప్రతిరోజు ఒక వ్యక్తి 2 గొర్రె పిల్లలను తీసుకొని ఉదయం 1 బర్రెపిల్ల, గొర్రెపిల్ల, ఉదయం 1 గొర్రెపిల్ల, సాయంత్రం 1 గొర్రెపిల్ల, ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రెపిల్లను ఏం చేయాలా? వారి ప్రాయశ్చిత్తార్థం నిమిత్తము, వారి శుద్ధీకరణలోనికి రావడం నిమిత్తము బలిపీఠం మీద వధించాల. అవి కూడా లేతవి, ముదిరిపోని కాదు. అసలు వీలవుతుంది అంటారా?
ఇంత భక్తి ఆ దినాల్లో భక్తులైన వారు చేయటానికి దేవుడు విధిని నియమిస్తే వారు పాటించారు. పాపం ఇప్పుడు ముస్లిం సోదరులు సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్లను వధించి పీర్ల పండగనే ఏదో పండగ అంటారు కదా, బక్రీద్ పండుగ, ఆ మాంసాన్ని అటు ఇటు అందరికీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మంచి మంచి పంపిస్తూ ఉంటారు. పూర్తిగా చేయలేరు. అయితే ఆ బలిపీఠం మీద వదకు తీయబడిన గొర్రెపిల్లగా యేసుప్రభువు వారే మన కొరకు వధించబడగా ఇక మనం అదేమీ అర్పించని అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏది అర్పించాలి అంటే లేత గొర్రెపిల్ల ఎలా ఉందో లేత హృదయము కలిగిన వారమై ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన హృదయం ఎలా ఉండాలా? లేత హృదయం అయి ఉండాలి. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక హృదయం కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏ హృదయం ఉంది ఇక్కడ? కరుణా హృదయం. దీనినే ఇంగ్లీష్లో టెండర్ హార్ట్ అంటారు, అంటే లేత హృదయం. ఒకరి ఎడల ఒకరికి ఏ హృదయం కలిగి ఉండాలా? లేత హృదయం, కరుణా హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ కరుణా హృదయం కలిగి ఉంటే మనమేమవుతామంటే ఒకరి ఎడల ఒకరికి క్షమాపణ. అదే కదా బలిపీఠం దగ్గర గొర్రెపిల్లను వధించేది. ఆ గొర్రెపిల్లను వధించి ఉదయ సాయంకాల వేళలో బలిగా అర్పించి బలిపీఠం దగ్గర వారు ప్రాయశ్చిత్తం పొందేది. ఇది నేను మనం కూడా ప్రతి ఉదయము సాయంకాలము మనము లేత హృదయము కలిగిన వారమై, దీనినే నూతన హృదయము కలిగిన వారమై, దీనినే కరుణా హృదయము కలిగిన వారమై, దీనినే మాంసపు హృదయము కలిగిన వారమై మనము బలిపీఠమై ఉన్న యేసుక్రీస్తునందు ప్రతి ఉదయ సాయంకాలము అట్టి అర్పణతో మనము క్షమాపణ పొందవలసిన వారిగా ఉన్నాం. రెండవది చూద్దాం రండి. ఈ బలిపీఠానికి ఇవ్వబడినటువంటి పేరేమిటయ్యా అంటే నిర్గమాకాండము 30వ అధ్యాయము 28వ వచనం. నిర్గమాకాండము 30వ అధ్యాయం 28వ వచనం. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి. చాలండి. రెండవది బలిపీఠానికి ఇవ్వబడిన పేరేమిటయ్యా అంటే దహన బలిపీఠం. పూర్తిగా అక్కడ దహించబడాల. దహన బలిపీఠం. చూడండి, చపాతి ఒకవైపు కాలి ఒకవైపు కాలలేదనుకోండి, తినాతవుతుందా? చేపల కూర సగం ఉడికి సగం ఉడకలేదనుకోండి, అది మంచిగా ఉంటుందా? ఏదైనా సరే పూర్తిగా ఉడికితేనే. అన్నం కూడా ఏమంటారంటే ఉడికి ఉడకనట్టుగా నలపాలు పడిపోయింది అంటూ ఉంటారు కదండి. అది మనకి జీర్ణం కాదు, అది ఆరోగ్యం కూడా కాదు. అలాగే బలిపీఠం దగ్గర ఈ బలిపీఠానికి ఏమని పేరు ఇవ్వబడిందయ్యా అంటే దహన బలి. మనం పూర్తిగా దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పొందాలా. పూర్తిగా దేవుని దగ్గర అదే ప్రాయశ్చిత్తానికి పర్యాయ పదం ఏమిటయ్యా అంటే శాంతి. చూడండి మాట, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని చదవక. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. శాంతికరమని ఫుట్ నోట్లో 4 వేసి ఏమని వ్రాయబడిందంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన దగ్గర మనము ప్రాయశ్చిత్తం పొందాలి అంటే లేక శాంతి పొందాలి అంటే ఎలాంటి శాంతి పొందాలా? పూర్ణ శాంతి పొందాలా. ఎలాంటి ప్రాయశ్చిత్తం పొందాలా? పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం పొందాలా. అలా కాకుండా సగం ఈరోజు పొందుతాను, సగం పెళ్ళైన తర్వాత పొందుతాను, సగం ఈరోజు పొందుతాను, సగం నేను అనుకున్నది జరిగాక పొందుతానంటే అది దహన బలిపీఠము కాదు. దహన బలిపీఠం దగ్గర పూర్తిగా కాల్చబడితేనే ఆ వధించిన పశువు ఇక్కడ లోపల జల్లెడ ఉంటుంది. ఆ జల్లెడ మీద పెట్టినప్పుడు పూర్తిగా బూడిదైన తర్వాత కిందకి దిగిన తర్వాత అది తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ధూపం వేస్తాడు.
అది రేపు పిక్చర్ ఇస్తా మీకు చూపిస్తాం. అక్కడ ఇత్తడి జల్లెడ ఉంటుంది. బలిపీఠానికి కూడా ఆ పేరు ఉందన్నమాట. మొదటిదేమో బలిపీఠము, రెండవదేమో దహన బలిపీఠం, మూడోది చూడండి నిర్గమాకాండము 38వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండము 38వ అధ్యాయము 30వ వచనం. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నింటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకును దిమ్మములను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకును మేకులన్నిటినీ చేయవలెను. ఇక్కడ మూడవది బలిపీఠానికి ఇవ్వబడినటువంటి మూడవ పేరేమిటయ్యా అంటే ఇత్తడి వేదిక లేక ఇత్తడి జల్లెడ. బలిపీఠానికి ఉన్న మూడవ పేరు ఇత్తడి వేదిక, ఇత్తడి జల్లెడ. ఈ ఇత్తడి వేదిక, ఇత్తడి జల్లెడ ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే నిత్యము అగ్ని మండుచూ ఉంది. ఈ మంట కింద ఇత్తడి జల్లెడ ఉంది లేక ఇత్తడి వేదిక ఉంది. ఈ నిత్యము మండుచున్న వేడి అగ్నికి ఈ ఇత్తడి కరిగిపోదండి. కరిగిపోకుండా ఏముంటుందయ్యా అంటే సహనం కలిగి ఉంటుంది, సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది. బలిపీఠము ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన జీవితంలో ఓర్పును, సహనాన్ని. ఈ జల్లెడ ఏమిటయ్యా అంటే ఫిల్టర్ చేయటానికి. మన జీవితంలో కూడా ఏమేమి దేవుని యొక్క స్వారూప్యతలోనికి రావడానికి ఆటంకంగా ఉన్నాయో అవన్నీ ఫిల్టర్ చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకై దహన బలి పశువుగా పూర్తిగా ఆయనలో ఉన్న రక్తమంతా అర్పించుకున్నాడు. ఆయన దేహం మీద ఉన్న చర్మమంతా మన కొరకు, ఆయన ప్రాణమంతా మన కొరకు. ఇంకా ఆయనకంటూ ఏమి లోకంలో కొంతమంది పాట పాడతారు, నాకంటూ ఈ లోకాన ఏది లేదయ్యా అని. వాస్తవానికి ఆ పాట మనం కాదు పాడాల్సింది, ఆయన పాడుకోవాలి. ఆయనకంటూ ఏమీ లేదు, మొత్తం మన కోసం ఆయనే దారిపోసాడు. మరి తెలియక అట్లా రాసుకున్నారేమో కానీ పాట ఎందుకు లేదు నీకు. ఆ పాట పాడినోడు కారు మీద ఉన్నాడు. ఆ పాట పాడినోడు వెనక ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ముందు నుంచో నాకంటూ ఈ లోకాన్ని ఏమీ లేదయ్యా అని పాట పాడుతున్నాడు. కానీ యేసు ప్రభువుకి మాత్రం మన కోసం ఏమీ దాచుకోలేదు. పూర్తిగా అంతగా ఆయన సహించుకున్నాడు మనల్ని. ఇప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే సహిస్తున్నాడు. రక్షించబడిన వాళ్ళ విషయంలో యేసు ప్రభువు వారు కలిగి ఉన్న మంచి మంచి లక్షణాలలో నీకు బాగా నచ్చే ఒక లక్షణం చెప్పమంటే ఏం చెప్తారు? రక్షించబడిన తర్వాత నీ జీవితానికి యేసు ప్రభువు వారిలో ఉన్న మంచి లక్షణాలు చెప్పమని నీకు మైక్ ఇచ్చి, మేము బెరాకా నుంచి వచ్చామండి, మీకు మైక్ ఇచ్చి మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాం చెప్పండి అని అంటే నీకు ఆయనలో నచ్చిన మంచి లక్షణాలు ఏంటి? ఏం చెప్పగలుగుతావు? క్షమించే గుణం. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. జాలి, అబ్బా వెరీ వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పరిశుద్ధత, ఆయనలో నచ్చే మంచి లక్షణాలు. యోవనా, నీకు ఆయనలో నీ ఇష్టం, నీ ఆలోచన, నీ ఇష్టం, ఏది నచ్చిద్ది నీకు ఆయనలో? ప్రేమ, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. సాహసం, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నేను కూడా చెప్పాలిగా, నాలాంటి వాడిని కూడా ఆయన భరించటం. ఇప్పటికీ ఏం చేస్తున్నాడంటే ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఇంకా ఆయనలో మంచి చెప్పమంటే ప్రేమను మించింది కూడా, ఆయన ప్రేమను మించింది అన్నీ మంచియే. అయితే ఇప్పటికీ నన్ను ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. ఆయన స్వారూప్యతలోనికి తీసుకుని రావడానికి ఆ జల్లెడ, ఇత్తడి జల్లెడగా మనలో ఉన్న అవలక్షణాలన్నిటినీ ఫిల్టర్ చేసి ఆయన స్వారూప్యతలోనికి తీసుకుని రావడానికి వాక్యం అనే అగ్నిచేత బలిపీఠం యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చి నాలాంటి వాడిని కూడా సహించుకుంటున్నాడు. అసలు తెలుసుకుంటుంటేనే మనం ఎలాంటి వాళ్ళో మనకు బాగా తెలుసు, మన మనసాక్షి ఇంకా బాగా తెలుసు. ఇలాంటి మనల్ని ఇంట్లో మమ్మీ సహిస్తుందా అంటే కొంతవరకే, డాడీ సహిస్తాడంటే కొంతవరకే, భర్త సహిస్తాడంటే కొంతవరకే, భార్య సహిస్తుందా అంటే మరి కొంతవరకే,
పిల్లలు సహిస్తారా అంటే కొంతవరకే, స్నేహితులు సహిస్తారా అంటే కొంతవరకే, బెస్ట్ అంటారే, డీప్ అంటారే, వాళ్ళు సహిస్తా అంటారంటే క్లోజ్ అంటారే, వాళ్ళు సహిస్తారా అంటే కొంతవరకే, చిన్న తేడా వస్తే అంత తేడాగానే ఉంటుంది. కానీ మన జీవితంలో ఎన్నెన్ని ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడండి, నేటికి పొద్దున్నే లేచి బైబిల్ చదవకపోతే మమ్మీ తిడతాం చూసాం, కానీ ప్రభు ఎప్పుడు తిట్లా, చదవరా అన్నాడు. మోకరించి ప్రార్థన చేయకపోతే మమ్మీ కొడతాం చూసాం, కానీ ఆయన ఎప్పుడు కొట్టలా. మోకరించిన ఆయన ప్రతివాని మోకాలు ఏసునామమున వంగునని జాలితో చెప్పటం చూసాం. అందుకని బలిపీఠానికి ఏం పేరయ్యా అంటే ఇత్తడి. అమ్మా, ఇత్తడి వేదిక లేక ఇత్తడి జల్లెడ, అది మూడోది. నాలుగోది చూద్దాం రండి. కీర్తన 43. బలిపీఠానికి ఇవ్వబడిన మొదటి పేరు బలిపీఠము, రెండో పేరు దహన బలిపీఠము, మూడోది ఇత్తడి వేదిక లేక ఇత్తడి జల్లెడ, నాలుగోది కీర్తన 43:4. కీర్తన 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. నాలుగోది, ఈ బలిపీఠానికి ఏం పేరయ్యా అంటే దేవుని బలిపీఠం. ఈ దేవుని బలిపీఠం దగ్గర మనకేమొస్తుందంట, ఆనంద సంతోషములు. అందుకని భక్సింగ్ గారు అన్నారు, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఆయన బలిపీఠం అనుభవం దేవుని దగ్గర కలిగి ఉన్నాడు కనుక ఆయనకు ఆ సంతోషం కలిగింది. మనకి దేని మీద సంతోషం ఉంది, మనకి దేని మీద ఆనందం ఉంది? బలిపీఠము దగ్గర, దేవుని బలిపీఠం దగ్గర తన భక్తులైన వారికి ఆనంద సంతోషములు దొరుకుతాయి. అంతేనా ఉంది అక్కడ? చదువు మళ్ళా మాట. ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని. ఆ బలిపీఠం దగ్గరకు వస్తే చాలు, నీకు నాకు ఆనందం కలుగు చేస్తాడు, నీకు నాకు సంతోషం కలుగు చేస్తాడు. అందుకని రాత్రంతా ఏడ్పు ఉండినను ఉదయమున ఏం కలుగుతుందండి? 30వ కీర్తన, 30వ కీర్తన, కీర్తన 30, కీర్తన 30 రాత్రంతా 5వ వచనం 2వ వరుస. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఈ వచనం ఈ మధ్య కాలంలో ఎవరిని గుర్తు చేసిందయ్యా అంటే క్రికెటర్ జెమీమా, ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్. ఆమెను టీంలో ఈ పనికి రాదని పక్కన పెట్టేశారు. ఏడ్చింది, సాయంకాలం రాత్రంతా ఏడ్చింది. అయితే ఆశ్చర్యంగా మరలా దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆమె ఇచ్చిన సాక్ష్యం, దేవుని వాక్యం నన్ను ఆదరించింది, నా పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు, మీరు ఊరకుండా నిలుచుండి చూడుడి, మీ పక్షంగా యుద్ధం చేయవాడు దేవుడు. ఈ బహిరంగ ప్రపంచవ్యాప్తంగా ఆమె చెప్పిన సాక్ష్యం. చాలామంది క్రికెట్ ఆడుతున్నారు, చాలామంది సెంచరీలు చేస్తున్నారు, చాలామంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, చాలామంది కప్పులు కొట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా టీం మీద ఒక్క సెంచరీ నాటోడిగా నిలబడిన జమీమా ప్రపంచమంతా ఆమె వైపు చూడటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆమె ఇచ్చిన సాక్ష్యం. రాత్రంతా ఏడ్పుంది. దేవుడు ఉదయకాల సమయం ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు, తన పక్షంగా యుద్ధం చేశాడు. ఆమె బలిపీఠమై ఉన్న యేసును ఆశ్రయించింది. అందుకనే మొదట జీసస్కి థ్యాంక్స్ చెప్పింది, యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత చెప్పింది. తన దుఃఖమంతటిని దేవుడు ఏం చేశాడయ్యా అంటే సంతోషం కలుగు చేసినాడు దేవుడు. ఈ దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, బలిపీఠమై ఉన్న యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే ఈ యేసుక్రీస్తు వారి యొద్ద ఆనంద సంతోషములు నీకు కలుగు చేస్తాడు. అందుకనే దావీదు అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కారణం ఏంటంటే దావీదు దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాడు. కోరహ కుమారులు కూడా దేవుని బలిపీఠం దగ్గర వారికి నివాసం దొరికింది. 84వ కీర్తనలో మనం ఆ మాట చదవచ్చు. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరుకును. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు
నివాసము దొరుకును. ఈ పిచ్చుకలు దేనికి పోలికయ్యా అంటే సామాన్యమైన జీవితం. పిచ్చుకంటే వెల తక్కువ. చూడండి పిచ్చుక పరిస్థితి ఎలా ఉండదో. 102వ కీర్తన 7వ వచనం. 102వ కీర్తన. రాత్రి మెలకువగా ఉంది, ఇంటి మీద ఒంటరిగానున్న, ఇటువంటి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకకు దేవుడు ఎక్కడ చోటిచ్చాడు? బలిపీఠము దగ్గర. ఇది నేను ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో అందరూ ఉంటారు, కానీ ఆ హృదయం ఎలా ఉంటుంది అంటే ఒంటరిగా ఉంటుంది. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఆస్తి ఉంటుంది, బంగ్లా ఉంటుంది, కానీ అంతరంగంలో ఏముంటుంది అంటే ఒంటరితనం. ఇంటి మీద 102వ కీర్తన 7వ వచనంలో ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వంటి వారం మనం. అయితే ఆ పిచ్చుక లాంటి మనకు బలిపీఠము దగ్గర దేవుడు నివాసం ఇచ్చాడు. హృదయాంతరంగంలో ఒంటరితనం భరించలేనిది, అది బాధాకరమైనది, అది మనకి బరువెక్కించే పరిస్థితి. అయితే దేవుడు ఆ బలిపీఠం యొద్ద, యెహోవా బలిపీఠము యొద్ద మనకేం కలుగు చేస్తున్నాడయ్యా అంటే నివాసం, సంతోషం, ఆనందం కలుగు చేస్తున్నాడు. అందుకనే ఈ బలిపీఠానికి 4 పేర్లు తీసాం. మొదటిది బలిపీఠం అనే పేరు, రెండవది దహన బలిపీఠం, మూడవది ఇత్తడి వేదిక లేక ఇత్తడి జల్లెడ, నాలుగవది దేవుని బలిపీఠం, ఐదవది చూద్దాం రండి. ఈ మాట చాలా బాగుంటుంది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచిపరచునందు చేతనే గదా. బలిపీఠానికి ఉన్నటువంటి 5వ పేరేమిటయ్యా అంటే అది యెహోవా భోజనపు బల్ల. కనుక యెహోవా భోజనపు బల్లను నేను మనం ఏం చేయకూడదయ్యా అంటే అపవిత్రపరచకూడదు, అవమానించకూడదు. మళ్ళీ ఇంకా పైగా అంటారు, నేనేం చేసి నిన్ను అవమానించానని చెప్పని అంటూ ఉంటారు. భోజన బల్ల దగ్గరికి ఎలా రావాలా? మామూలుగా మన ఇంట్లో మమ్మీ డాడీ పెట్టే మన సామాన్యమైన భోజనం దగ్గరికి రావడానికి హ్యాండ్ వాష్ చేసుకోమంటారు. ఒకవేళ చేసుకోకపోతే చిన్నప్పుడు వీపు విమానం మొత్తం మోగేది కదండి. మరి అసమానమైనటువంటి దేవుని యొక్క బలిపీఠం సర్వమానవాళి యొక్క పాప పరిహారం కొరకే పాప మెరుగున దేవుడు బలిగా చేయబడినటువంటి ఆ బలిపీఠానికి ఇవ్వబడిన పేరేమిటయ్యా అంటే యెహోవా భోజనపు బల్ల. ఆ యెహోవా భోజనపు బల్ల యొద్ద అపవిత్రముగా భోజనం చేయడం ద్వారా మనం ఆయన ఏం చేసిన వారం అవుతున్నామంటే అవమానించిన వారం అవుతున్నాం. అవమానించి మళ్ళీ పైగా ఇంకేమంటున్నామంటే నేనేం చేశానని అంటా ఉన్నాం. అందుకని ఆ బలిపీఠానికి ఏం పేరయ్యా అంటే యెహోవా భోజనపు. మెఫీబోషెతుకు దావీదు అంటాడు కదా, సదాకాలము నా భోజనపు బల్ల యొద్దనే నీకు భోజనము దొరుకును. మనల్ని కూడా అంటున్నాడు కదా కీర్తన 128లో, నీ భోజనపు బల్ల యొద్ద నీ పిల్లలు తుమ్మ మొక్కల వలె లేరు. ఏ మొక్కల వలె ఉన్నారు? ఒలీవ మొక్కల వలె. ఆయన భోజనపు బల్ల యొద్ద మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఆయన భోజనపు బల్ల యొద్ద మనకు తృప్తి దొరుకుతుంది. ఆయన భోజనపు బల్ల యొద్ద మనకు పరిశుద్ధత దొరుకుతుంది. ఆయన భోజనపు బల్ల యొద్ద పడి నుంచి రొట్టె ముక్కలు మన ఆత్మీయ జీవితానికి మేలు క్షేమము కలుగజేస్తాయి. ఆయన భోజనపు బల్ల యొద్ద గొప్ప విందు దేవుడు మనకిచ్చాడు. ఆయన భోజనపు బల్ల యొద్ద నిర్ణయకాల సమయంలో బహుమానము ఇవ్వబోతున్నాడు. ఆయన భోజనపు బల్ల యొద్దనే సదాకాలము మనల్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే రండి, మీ కొరకు సిద్ధపరిచిన భోజనమును భుజించుడి, మీ కొరకు సిద్ధపరిచిన పానమును సేవించుడి, పిల్లలారా వచ్చి భోజనం చేయుడి. అందుకని దైవజన్ భక్త్ సింగ్ గారు మన హెబ్రోను సహవాసంలో ప్రేమ విందు, ఆత్మ సంబంధమైన ఆహారం తదనంతరము ప్రతి సందర్భంలో కూడా మనకేముంటుందయ్యా అంటే ప్రేమ విందు ఉంటుంది. ఆ ప్రేమ విందు దేని జ్ఞాపకం చేస్తుందంటే అది యెహోవా భోజనపు బల్ల. ఈ యెహోవా భోజనపు బల్ల యొద్ద మనం ఎలాగూ భోజనం చేస్తున్నాం? పవిత్రంగానా అపవిత్రంగానా? అపవిత్రంగా చేస్తే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన అడుగుతున్నప్పుడు సరిదిద్దుకున్నట్లయితే పవిత్రపరుస్తాడు. అలా కాకుండా బొంకేమంటే నేనేం చేశాను, నేనేం చేసి అపవిత్రపరిచాను అని అంటే
దేవుని విమర్శించిన వారం అవుతాం. కాబట్టి ఈ బలిపీఠానికి ఇవ్వబడిన 5వ పేరు యెహోవా భోజనపు బల్ల. 6వ పేరు ఏమిటయ్యా అంటే వధస్థలం. ఇక్కడ ఏడాది గొర్రెపిల్లని తీసుకొచ్చి ఏం చేయాలండి? వధించాలి. ఉదయము సాయంత్రం ఏం చేయాలండి? ఇందాక చదివాం కదా, ఏం చేయాలండి? ఉదయము సాయంత్రం ఏం చేయాలండి? వధించాలి. చూడండి 30వ నిర్గమాకాండం 30:28 లేక ఎక్కడ చూసాము ఆ మాట? 29:38లోనా? చదువక్క. ఎన్నో వచ్చిన అక్క? 29:38. చాలు. ఇది ఏ స్థలం అయ్యా అంటే, లేక ఈ బలిపీఠానికి ఏం పేరు అయ్యా అంటే వధస్థలం, వధించబడిన స్థలం. మన కొరకు యేసుప్రభువు వారు వధకు తేయబడిన గొర్రెవలే ఉన్నాడు. మన కొరకు వధించబడిన ఆ గొర్రెపిల్ల అలా పడిపోయి లేదు, ఏమయ్యింది? చూడండి, నిలబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. చాలండి. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బలిపీఠము దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క గొర్రెపిల్ల వధించబడాలి. అయితే సార్వత్రిక సంఘములో అంగంగా చేర్చబడిన నీ కొరకు నా కొరకు ఆయనే వధకు తేయబడిన గొర్రెపిల్లగా వధించబడిన వాడై ఆ వధలో జయ జీవితం కలిగి ఆయన ఏమయ్యన్నాడయ్యా అంటే నిలిచి ఉన్నాడు. కనుక ఈ బలిపీఠానికి 6వ పేరు ఏమిటయ్యా అంటే వధింపబడే స్థలం. ఆఖరిది 7వది, ఇది తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం. ఈ తుమ్మకర్ర దేనికి సాదృశ్యమయ్యా అంటే మన యొక్క పాపానికి సాదృశ్యం. తుమ్మకర్రకి ముళ్ళు ఉంటాయి. మన జీవితంలో కూడా అనేక రకాలైన ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళు, తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధ. తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధ, తీపి ఎక్కువ. ఇదేనా ఆ తుమ్మ ముళ్ళుతో పోలికతో మనం ఉన్నాం. మనం కూడా మన నోటి మాట ద్వారా ఎదుటివానికి ఎంత బాధ తెస్తామంటే ఆ బాధ అంతా బలిపీఠమై ఉన్న యేసు మన కొరకు ముండ్ల కిరీటం ధరించాడు, కొరడా దెబ్బలు భరించాడు. కాబట్టి బలిపీఠానికి ఈ 7 పేర్లు బైబిల్లో ఇవ్వబడ్డాయి. బైబిల్లో మొట్టమొదట మనకు ఇంకో 15 నిమిషాల టైం ఉంది. బలిపీఠం కలిగినటువంటి 5 భక్తుల జీవితాలు చూసుకొని ప్రభు చిత్తమైతే వచ్చే వారము బలిపీఠం అయి ఉన్న యేసు పోలికలు 7 ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మొట్టమొదటి బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. మొట్టమొదట బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఈయన పేరేమిటయ్యా అంటే నోవహు. నోవహు అనగా అర్థం ఏమిటయ్యా అంటే రెస్ట్, నెమ్మది. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది. ఇక్కడ మొట్టమొదటి బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నోవహు. మరి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాలన్న దైవికమైన లక్షణం నోవహుకు దేవుడు ఇస్తా వచ్చాడు. ఈ బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు ఆ బలిని దేవుడు ఏం చేసినాడయ్యా అంటే
ఆఘ్రాణించాడు. ఆఘ్రాణించడం అనేది ఎలా ఉంటుందంటే, మొదట చూడండి, మనకి ఏదైనా మంచి వాసన వచ్చిందనుకోండి, తాలింపు వేస్తున్నప్పుడు వాసన వస్తే ఏం చేస్తామంటే వాసన పీలుస్తాం. వాసన వస్తూ ఉంటుంది, అందరు కామన్గా తగులుతుంది. అది కొంచెం రుచిగా అనిపించింది అనుకోండి, ఇంకేం చేస్తామంటే పీలుస్తాం, కొద్దిగా ఎక్కువ పీలుస్తాం. ఆ రుచి ఎక్కువగా ఉందనుకో ఆఘ్రాణిస్తాం. అమ్మా, అది ఆఘ్రాణించడం కదండి. అలాగూ నోవహు యొక్క బలిపీఠం మీద ఆరాధన దేవునికి ఎలాగుందయ్యా అంటే ఆఘ్రాణించేదిగా, ఇంపైన సువాసనగా ఉన్నది. ద ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఈ బలిపీఠం ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే దేవునిని ఆరాధించటం. యేసుక్రీస్తు వారు బలి పశువుగా మన కొరకై బలి అర్పించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే మనము ఆయనను మహిమపరచాలి అని. అందుకే మనల్ని పుట్టించాడు. పాపాన్ని బట్టి మహిమపరచలేక పాపమును బట్టి మహిమను పోగొట్టుకొనిన వారముగా ఉన్నాం. తిరిగి పాపమును బట్టి మహిమను పోగొట్టుకుని మనము పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడి ఆయనను మహిమపరచాలని బలి పశువుగా మన కొరకు వధించబడ్డాడు. ఈ ఆత్మ సంబంధమైన సంగతిని నోవహు ఎరిగిన వాడై ఏం చేస్తున్నాడు అంటే బలిపీఠము కట్టి ఆరాధన చేస్తున్నాడు. అందుకనే అపవాది చూడండి, ఇదేనా ఆరాధనకు ఎక్కువ మందిని రానివ్వదు. నువ్వు ఆరాధిస్తే అపవాదికి ఒళ్ళు మంట, తట్టుకోలేదు. నువ్వు ఆరాధిస్తే దేవునికి మహిమ, అపవాది ఓర్వలేదు. నువ్వు ఆరాధించిన ఈ ఆరాధన నిత్యత్వంలో సదాకాలము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే ఆ యుగ యుగాలు ఉండే దైవ ఆరాధనలోనికి నువ్వెక్కడ వెళతావోనని అపవాదిని ఆరాధనకు బంధకాలు వేసి, అపవాది ఎంత తెలియగలదంటే నిన్ను దేవుని మందిరానికి దూరం చేయకుండా ఆరాధనకు దూరం చేస్తుంది. నువ్వు మందిరంలో పనులన్నీ చేస్తూ ఉంటావు, కానీ ఏం చేయవు? ఆరాధన చేయకుండా ఉంటే రేపు అక్కడ ఎలా ఉంటాను చెప్పండి? మొట్టమొదటి బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందండి? ఆరాధన. కనుక మన జీవితంలో ఎప్పటికీ కూడా ఆరాధనను అశ్రద్ధ చేయకూడదు. ఆరాధన బలిపీఠము మనము కలిగి ఉండాలా. ఈ ఆరాధన బలిపీఠం దగ్గర ఆరాధనను దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆఘ్రాణిస్తాడు. బైబిల్లో మొదటి బలిపీఠం నోవాహు కలిగి ఉన్నాడు, ఆరాధన బలిపీఠం. రెండవది బలిపీఠం కట్టిన వారు ఎవరయ్యా అంటే 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టిన. ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్. అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై ఏదైతే తెలియజేస్తూ వచ్చాడో, మెసొపొతేమియాలో మహిమ కలిగిన దేవుడు అబ్రహామును పిలువగా ఆ సమస్త విగ్రహారాధనను విడిచిపెట్టి, ఆ విగ్రహాలను విడిచిపెట్టి, ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ బంధువులను విడిచిపెట్టి, ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికైతే పిలిచాడో అక్కడికి యాత్ర సాగిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడయ్యా అంటే బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే విధేయత. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు విధేయత చూపాలా. దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు విధేయత చూపాలా. అందుకనే పౌలు గారు అంటాడు కదా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాను. ఇదే దర్శన భాగ్యం దేవుడు తన దాసుడు దేవుని భక్సింగ్ గారికి పల్లవరపు కొండ మీద ఇస్తే, భక్సింగ్ గారి గురించి కూడా ఆయన మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఏమని రాస్తున్నారంటే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు అవిధేయుడు కాని దైవజనుడు. విధేయత. యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు విధేయత చూపుతూ వచ్చాడు. శిలువ మరణం పొందినంత విధేయత చూపుతూ వచ్చాడు. అబ్రహాం జీవితంలో 4 బలిపీఠాలు ఉన్నాయి. నోవాహు జీవితంలో ఒకే ఒక బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ వర్షిప్, ఆరాధన బలిపీఠం. అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి బలిపీఠం ఏమిటయ్యా అంటే ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత బలిపీఠం. మన జీవితంలో ఎంతగా దేవుని వాక్యానికి, దేవుని నియమానికి, దేవుని విధి విధానానికి విధేయత చూపుతామో అంతగా దేవుని యొక్క స్వారూప్యతలోనికి మనం మార్చగలుగుతాం. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, విధేయత చూపినాడు. ఎంత విధేయత అయ్యా అంటే ఆశ్చర్యం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక్కడై ఉన్న కుమారుని బలివ్వమంటే చూడండి, పెళ్ళై 3 ఏళ్లకు 5 ఏళ్లకు పిల్లోడు పుట్టాడు అనుకోండి, వాడిని అసలు ఎంత గారాబం చేస్తామండి.
దెంపను కూడా దెంపం. అలాంటిది పెళ్ళైన 100 ఏళ్ళకి పుడితే ఎట్లా ఉంటుంది చూడండి. ఉన్న ఊరిని వదిలేసి రమ్మంటే చూడండి మనకి ఎట్లా ఉంటుందో. సొంత ఊరిని వదిలిపెట్టి రమ్మానండి సేవకి. అని అబ్రహాం చూడండి ఎంత విధేయత చూపాడో. కాబట్టి ఏం జ్ఞాపకం చేస్తుందంటే రెండవ బలిపీఠము విధేయత, ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్. మూడో చూద్దాం రండి. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మూడవ బలిపీఠం ఏమిటంటే ది ఆల్టర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా బలిపీఠం. మొదట 2 లేకుండా ప్రార్థనా బలిపీఠం ఉంటే ఉపయోగం ఉండదు. మొదటి 2 ఏంటి? ఆరాధనా బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ వర్షిప్. రెండో బలిపీఠం ఏంటి? విధేయత బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ ఒబీడియన్స్. ఆరాధించిన వాని జీవితంలో విధేయత రావాలి, విధేయత చూపిన వాని జీవితంలో ప్రార్థన రావాలి. అప్పుడు ప్రతిఫలం చూడగలుగుతాం. మనం ఈ 2 ఉండగానే ప్రార్థన చేసి ఏదో రావాలనుకుంటాం. అది లోకస్తులకి, రక్షణ లేని వాళ్ళందరికీ. వాళ్ళకి ఆరాధన తెలియదు, విధేయత తెలియదు. వాళ్ళు అడిగింది దేవుడు చేస్తూ ఉంటాడు. గేదె బాగలేదు ప్రభా పాలు ఇవ్వాలంటే పాలు ఇస్తుంది, పెళ్ళి కాలేదంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు కాలేదంటే పిల్లలు అవుతారు, ఇల్లు కాలేదంటే ఇల్లు అవుతుంది, కోరికలు తీర్చబడతాయి. ఆ వారి వేడలు కూడా దేవుడు దయ చూపిస్తాడు. అయితే అదంత మాత్రాన ప్రార్థన కాదు. ప్రార్థన ప్రభువు నామమున చేయువారందరూ రక్షణలోనికి రావాలా, ఆ ప్రార్థన రావాలా. నోవాది అబ్రహాము ప్రార్థన చేస్తే లోతు నీతిమంతుడిగా చేయబడటానికి దేవుడు కృప చూపాడు. ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తే ఇప్పటికీ మనలందరిని కూడా ఏమంటారయ్యా అంటే ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమెయు అబ్రహాము కుమార్తె. అబ్రహాం ఏం చేసినాడంటే బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నా జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉన్నదా? దీనిలోనే ఇంకో కోణం కూడా ఆలోచన వస్తూ ఉంది. బలిపీఠము పడిపోవటానికి గల కారణాలు. ప్రార్థనా బలిపీఠం పడిపోవటానికి కారణాలు ఏంటి? విధేయత చూపే బలిపీఠం పడిపోవటానికి కారణాలు ఏంటి? ఆరాధించే బలిపీఠం పడిపోవటానికి కారణాలు ఏంటి? బైబిల్ని ఆధారం చేసుకొని చూసుకొని వాటిని మనం సరిదిద్దుకొని ఇటు బలిపీఠం అనుభవంలోనికి వస్తే ఆ బలిపీఠమై ఉన్న యేసు ఏమై ఉన్నాడో ఆ యేసు యొక్క స్వారూప్యతలోనికి మనము రాగలుగుతాం. అందుకనే అన్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక నివాస స్థలమును నిర్మించవలెను. ఆ నివాస స్థలంలో ఉన్న మొదటిది ఆవరణంలో ఉన్నది ఏమిటయ్యా అంటే బలిపీఠం. ఏ బలిపీఠాలు? ఇప్పుడు 3 బలిపీఠాలు చూసాం. మొట్టమొదటిది ఆరాధనా బలిపీఠం, రెండవది విధేయత బలిపీఠం, మూడవది ప్రార్థనా బలిపీఠం. 4వది చూస్తాం రండి. 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోనున్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇదేం జ్ఞాపకం చేస్తుంది అంటే ది ఆల్టర్ ఆఫ్ ఎ ఫెలోషిప్. హెబ్రోను సహవాసానికి గుర్తుగా ఉన్నది. మమ్రే బలమైన దేవునికి పోలికగా ఉన్నది. సింధూర వృక్ష వనము లేక సింధూర వృక్షము సిలువ కార్యమునకు గుర్తుగా ఉన్నది. దేవుని యొక్క సహవాసములో బలమైన సిలువ కార్యము మనలో జరిగినప్పుడు ఆయనతోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ పరిశుద్ధమైన వాక్యముతోనూ పరిశుద్ధమైన సంఘముతోనూ పరిశుద్ధమైన ప్రజలతోనూ పరిశుద్ధమైన రాజ్యముతోనూ మనము సహవాసం కలిగి ఉంటాం. ఇది సహవాసం అంటే. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవునితో, దేవుని వాక్యముతో, దేవుని సంఘముతో, దేవుని ప్రజలతో, దేవుని రాజ్యముతో ఈ 7 అంతల సహవాస బలిపీఠము అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకని అక్కడ హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనము దగ్గర ఆయన దిగి అక్కడేం కట్టినాడు? బలిపీఠము కట్టినాడు. ఇది నన్ను కొంతమంది దేవునితో ఉంటే కుమారుతో ఉండరు, కుమారుతో ఉంటే పరిశుద్ధాత్మతో ఉండరు, పరిశుద్ధాత్మతో ఉంటే వాక్యంతో ఉండరు, వాక్యంతో ఉంటే సంఘంతో ఉండరు, సంఘంతో ఉంటే సహవాసం దేవుని ప్రజలతో ఉండరు, దేవుని ప్రజలతో ఉంటే పరలోకంతో ఉండరు. కానీ తన దాసుడు అబ్రహాము కానీ భక్సింగ్ గారు కానీ అట్టి అనుభవంలో బలిపీఠము కలిగి ఉన్నారు. ఇది మనకు నేర్పించడానికి యేసుక్రీస్తు వారు బలిపీఠమై ఉన్నాడు.
ఆఖరిది 5వది సమయం అయిపోతుంది. అబ్రహాం జీవితంలోనే మరో బలిపీఠం చూడొచ్చు. 22వ అధ్యాయం 9వ వచనం. 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకుని బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను. ఈ భాగం అంతా మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ మనం అవసరమైన మాట బలిపీఠం వరకే చూస్తూ ఉన్నాం. బలిపీఠము కట్టిన తర్వాత కట్టెలు ఎలా పేరుస్తున్నాడంట? చక్కగా పేరుస్తున్నాడంట. ఈ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి దహన బలి ఎవరిని ఇవ్వబోతున్నాడంటే తన కుమారుని. ఆ కుమారుని ఇవ్వటానికి కట్టెలు ఎలా పేరుస్తున్నాడంటే చక్కగా పొరపాటున మనం తొందరపడి ఎవరేం అనరు. ఒకవేళ పొరపాటున భర్త కానీ భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ పెద్దవాళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెండ్రు కానీ ఏమన్నా అన్నారు అనుకోండి, ఇక మనం చేసే పని ఎలా చేస్తాం? చిక్కిరి బిక్కిరిగా చేస్తాం, చక్కగా చెయ్యం. అది అటిసిరేస్తాం, ఇది ఇటిసిరేస్తాం. ఏందో నిప్పుల మీద ఉప్పులు వేసినట్టు చిట చిట అన్నట్టు మొహం అంతా మార్చేసుకొని అట్టా ఇట్టా అట్టా ఇట్టా చేస్తాం. ఏంటంటే నీకేం తెలుసు నా బాధ అని అట్టంటాం ఇట్టంట. ఏ ఇంట్లోనైనా చూడండి, వంట చేసుకునే పాత్రలు ఉంటాయి, అన్నం కూర వండుకునే పాత్రలు. కొనేటప్పుడు సొట్లుగా ఉన్నాయి. ఎవరన్నా కొన్నారన్నా? కొనేటప్పుడు ఎట్ట కొన్నారు? చక్కగా ఉన్నాయి కొన్నారు. మరి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు సొట్లు పడినాయి? వంటనే బలిపీఠం దగ్గర చక్కగా శుభ్రపరచవలసినవి సొట్లు పడిపోయి. ఎందుకంటే ఆయన ఏదో అన్నాడు, ఆమెకేదో అయ్యింది, కోపం వచ్చింది, బాధ అయింది, అన్నీ నాకే అని చెప్పేసి దాన్ని వేసి ఒకటి కొట్టింది. సొట్టపడితే మళ్ళీ ఆమె బాధపడుతుంది కదండి. ఒక మాటకే మనకు అంతంత బాధ అవుతుంటే కుమారుని బలివ్వాలంటే 100 ఏళ్ల ప్రాయంలో పుట్టిన కుమారుని బలిపీఠం దగ్గర బలివ్వాలంటే కట్టెలు ఎలా పేర్చాలా? మిగిలిన ముందు 4 బలిపీఠాలు కట్టెలు చక్కగా పేర్చిన అన్నది మెన్షన్ చేయలా. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసినాడు అయ్యా అంటే, ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు వధించబడినాడు. యేసుక్రీస్తు వారి కొరకు మనం చేసే పని చక్కగా చేస్తున్నామా? ఆ ఆత్మ సంబంధమైన బలిపీఠము కట్టుచున్న పనిలో పాలివారముగా నిన్ను నన్ను తీసుకుని వచ్చినప్పుడు కట్టెలు చిక్కిరి బిక్కిరిగా వేస్తున్నామా? కట్టెలు చక్కగా వేస్తున్నామా? ఇప్పుడు చిన్న ప్రశ్న అడిగి ముగిచ్చేస్తా. ఈ బలిపీఠము దగ్గర బలి అర్పించిన తర్వాత తిరిగి ఎవరెవరు వచ్చారు? 2 వచ్చారా? 1 వచ్చారా? చూడండి ఏమన్నారు. 5వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని అంటే 2, ఒక్కడైతే వస్తాను, వచ్చేదమని అంటే 2. మరి 2 వచ్చారా? 1 వచ్చారా? 2 వచ్చారా? 1 వచ్చారా? 2 వచ్చారా? 1 వచ్చారా? చూడండి ఒక వచనం, 19వ వచనం. తరువాత అంటే ఈ బలిపీఠము కట్టిన తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిపోయారు. ఎవరెవరు వచ్చారు? అబ్రహాం ఇస్సాకు వచ్చారా? అబ్రహాం ఒక్కడే వచ్చారా? మరి ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు ఎప్పుడు కనపడతాడు? ఆ తర్వాత 20వ వచనం నుంచి 23వ అధ్యాయంలో శారమ్మ మహిమలోనికి వెళ్తుంది. అక్కడ కానీ 24వ అధ్యాయంలో కానీ ఇక్కడెక్కడ కనపడడు. ఎక్కడ కనపడతాడయ్యా అంటే ఇస్సాకు 63వ వచనంలో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప
బయలు వెళ్ళినప్పుడు అప్పుడు కనబడతాడు. అప్పుడు వారికి ఇస్సాకు లేడు. ఎక్కడున్నాడయ్యా అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు. ఎవరి జీవితంలో అయితే బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చే అనుభవంలోనికి రాగలుగుతారో అప్పుడు వారు ఏ ప్రత్యక్షత పొందుతారంటే అక్కడ పొలంలో ఇస్సాకు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎవరు వచ్చారు? రెబెకా వచ్చింది. వధువు సంఘం. ఇస్సాకు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారికి రెబెకా వధువు సంఘమునకు పోలిక. మన ఆత్మీయ జీవితంలో కట్టెలు చక్కగా పేర్చినప్పుడు వధువు సంఘం ఎత్తబడే జాబితాలో, రహస్య రాకడ యొక్క జాబితాలో దేవుడు నిన్ను తీసుకొని పోతాడు. ద ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ సమర్పణతో కూడిన బలి అర్పణ బలిపీఠము మనం కలిగినప్పుడు దేవుని కొరకు మనం ఏమి సమర్పించుకోగలుగుతాం? ఇస్సాకు ఎంత సమర్పణ జీవితం అంటే, అబ్రహాము ఎంత సమర్పణ జీవితం అంటే, అబ్రహామేమో తన ఏకైక కుమారుని ఈ నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలననే బలిపీఠం మీద పెట్టి వధించడానికి ఇష్టపడ్డాడు. ఇస్సాకు ఎంత సమర్పణ అయ్యా అంటే 23వ అధ్యాయంలో శారమ్మ చనిపోతే శారమ్మ భౌతిక దేహం మీద పడి ఏడవటానికి కూడా రాలేదు. దేవుడు అలా పెట్టాడు మరుగున. శారమ్మ భూస్థాపన ఒక్కడే అబ్రహాం చేసుకున్నాడు. ఇదేం టైం అయిపోయింది, ఇదేం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే మృతులను పాతి పెట్టుకొనము, నీ వచ్చి నన్ను వెంబడించుము. ఇదేనా మృతతుల్యమైన దానికోసం మనం ప్రాకులాడతాం, నిర్జీవమైన దానికోసం మనం వెంపర్లాడతాం. వాస్తవానికి ఇస్సాకు జీవితంలో శారమ్మ నిర్జీవమైనది కాదు, మనోహరమైనది. శరీర ధర్మము ఉడిగిపోయిన తర్వాత పునరుద్ధాన శక్తితో లేక కనుక్కున్నటువంటి కుమారుడు ఆ కన్నతల్లి భౌతిక దేహం మీద పడి ఏడవటానికి కూడా నోచుకోలేనంత త్యాగం అటు అబ్రహాము కానీ, ఇటు శారమ్మ కానీ, ఇటు ఇస్సాకు కానీ కలిగి ఉన్నాడు. అందుకనే వధువు సంఘముగా రెబెకా వచ్చినప్పుడు తన తల్లి విషయంలో దుఃఖ నివారణ పొందెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఈ బలిపీఠం, ఈ కట్టెలు చక్కగా పేర్చే అనుభవంలోనికి మనం రాగలిగితే మధ్యాకాశంలో గొర్రెపిల్ల పెండ్లి విందుకు కొనుపోబడుతాం. ఈ 5 రకాలైన బలిపీఠానికి ఇవ్వబడిన 7 పేర్లు, బలిపీఠం కట్టినటువంటి 5 సందర్భాలు. ఆ 7 పేర్లు ఒకసారి గుర్తు చేసుకుంటామండి. మొట్టమొదటి బలిపీఠం ఏంటి? బలిపీఠము. రెండో బలిపీఠం ఏంటి? దహన బలిపీఠం. మూడో బలిపీఠం ఏంటి? ఇత్తడి వేదిక లేక ఇత్తడి జల్లెడ. నాలుగో బలిపీఠం ఏంటి? యెహోవా బలిపీఠం, దేవుని బలిపీఠం. ఐదో బలిపీఠం ఏంటి? యెహోవా భోజనపు బల్ల. ఆరో బలిపీఠం ఏంటి? వధించబడిన స్థలం. ఏడో బలిపీఠం ఏంటి? తుమ్మకర్ర బలిపీఠం. తుమ్మకర్ర బలిపీఠం. బలిపీఠం కట్టిన 5 సందర్భాలు. నోవాహు బలిపీఠము, ఆరాధన బలిపీఠం. అబ్రహాము విధేయత బలిపీఠం. అబ్రహాము ప్రార్థనా బలిపీఠం. అబ్రహాము సహవాసపు బలిపీఠం. హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర సింధూర వృక్షములు అక్కడ దిగి బలిపీఠము కట్టిన సహవాసం, ది ఆల్టర్ ఆఫ్ ఫెలోషిప్. ఆఖరిది 5వది బలిపీఠం ఏంటండి? సమర్పణ బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఈ సమర్పణ ఎలా ఉండాలయ్యా అంటే మనము కట్టెలు చక్కగా పేర్చేవారిగా ఉండాలి. దేవునికి మనం ఇచ్చేది ఎలాగుండాలయ్యా అంటే చక్కగా ఇవ్వాలి. ఇప్పుడు కీర్తన ఉన్నాడు అనుకోండి, పాట పాడతానికి రాబ్బాయి, ఇందాక ఏదో తిట్టా, ఇప్పుడు పాట పాడతానికి రాబ్బాయి అన్నాను. ఎలా రావాలా? నేను ఓపెనింగ్ మాట్లాడతా. ఎలా రావాలా? కట్టెలు చక్కగా పేర్చినట్లుగా వచ్చి నీ తలాంతిని బట్టి నువ్వు చక్కగా ప్లే చేయాలి. అలా కాకుండా ఇందాక తిట్టి ఇప్పుడు పిలుస్తున్నావా దొంగ సచ్చినోడా అని చెప్పి ఇట్టా 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 అన్నా అనక పోయే. ఆ గొర్రె పిల్ల పెండ్లి విందులో రెబెకమ్మ దగ్గర ఇస్సాకు తిరిగి ప్రత్యక్షమైనట్లు గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన నీవు ధన్యుడివిగా రావాలి అంటే ఈ 5 అంతల బలిపీఠం. ఇంకా చాలా ఉన్నాయి, సమయ హద్దుబాటులను బట్టి 5 చూసుకున్నాం. ఈ 5 అంతల బలిపీఠం అనుభవంలోనికి మనం రాగలిగినట్లయితే ప్రత్యక్షపు గుడారం యొక్క స్వారూప్యతను మనం స్వతంత్రించుకుంటాం. ఆయన నివాస స్థలముగా
సదాకాలం ఆయనతో మనము నివసించే వారిముగా, మన నివాసంలో ఉన్న కొరత కొదువులు తీర్చబడే వారిముగా ఉంటాం. నీ తీర్మానం ఏంటి? మోకరించు, ప్రార్థన చేస్తాం. తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేర్చ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మానవ హద్దుబాటులో ప్రత్యక్షపు గుడారము నా తండ్రి, మీ నివాస స్థలమును గురించి మానవ హద్దుబాటులలో మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తున్నందుకే శిరస్సు వంచి నమస్కరిస్తూ, బలిపీఠమునకు ఇవ్వబడినటువంటి ఈ 7 పేర్లు నామ ఆత్మీయ జీవితానికి అన్వయించుకునే వారమై, ఆరాధన బలిపీఠము ఎక్కడా కూడా ఆరిపోకుండా బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలనని అట్టి ఆరాధన బలిపీఠము కలిగి ఉండటానికి, దేవా విధేయత బలిపీఠము కలిగి ఉండటానికి, దయగలిగిన మా తండ్రి ప్రార్థనా బలిపీఠము కలిగి ఉండటానికి, సహవాసం యొక్క బలిపీఠము కలిగి ఉండటానికి, నా దేవా మీ కొరకై చక్కగా కట్టబడే బలిపీఠం, త్యాగపూరితమైన బలిపీఠం కలిగి ఉండటానికి మీ కార్యమును మాలో నూతన పరుస్తురమ్మని రాగలిగిన ప్రియుల కొరకై స్తుతిస్తూ, లైవ్ ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులో వాక్యం వీక్షించే నీ ప్రజలైన వారికి కూడా ఆత్మ సంబంధమైన పురుకొలుపు, ప్రోత్సాహము, వెట్ట, శుభప్రదమైన నిరీక్షణ దయచేయమని వేడుకుంటూ, నా ప్రభువా నా దేవా బలిపీఠమై ఉన్న యేసునందు కలిగే ఆ క్షేమము నిత్యము అగ్ని మండుచుండవలనేటువంటి ఆ యేసు కొరకు మండే సాక్ష్యము బాప్తీసుమిచ్చు యోహాను కలిగినట్లు నీ ప్రజలమైన మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని విశ్వాసం చేస్తున్నామని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును విశేషముగా బలిపీఠమై ఉన్న యేసులో ఈ 5 అంతల బలిపీఠం యొక్క అనుభవంలో నేనును ఉండాలని తీర్మానం కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయుండి నడిపి కాపాడి ఆశీర్వదించి ఆదరించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.